హలో, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, కందిపప్పు అండి, చింతపండు అండి, టమాటా అండి, ఒక టమాటా, ఇకపోతే కర్రీ లీవ్స్ అండి, పసుపు, ఉప్పు, కారం అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టేస్టీగా పప్పుచారు తయారు చేద్దామండి. కందిపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఇక నెక్స్ట్ చింతపండుని కూడా చక్కగా వాష్ చేసి నానబెట్టుకుందామండి. టమాటాని చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. ఇక నానిన తర్వాత కుక్కర్లో కందిపప్పుని యాడ్ చేసి 4 విజిల్స్ ఆఫ్టర్ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, టమాటాని కూడా పీసెస్ లాగా కట్ చేసి అందులో యాడ్ చేసుకుందామండి. పేస్ట్ తయారయ్యే ముందే ఇక అందులో చింతపండు పులుసు యాడ్ చేసేసి ఈ విధంగా పప్పుచారు రెడీ చేసుకుందామండి. వెరీ సింపుల్, న్యాచురల్గా తయారు చేయాలని చెప్పి ఇలా ఫాస్ట్గా మీకు చూపిస్తున్నానండి. మన పప్పుచారు మరుగుతుందండి. ఇక నెక్స్ట్ దీన్ని మనం పోపు మసాలాలో యాడ్ చేసేటివేనండి. ముందుగా కుక్కర్లో కందిపప్పుతోనే టమాటా, కారం అన్నీ కుక్ చేసేసామండి. ఏ విధంగా తయారైందండి. ఇక పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి, ఫ్రై అవుతుంది. ఈ పోపు మసాలాలో మన రెడీ అయిపోయిన పప్పుచారుని యాడ్ చేసేద్దామండి. మన టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.